కుంభమేళాలో గురుజీని కలవడం జరిగింది, నాగా సాధువుని కలవడం జరిగింది. ఈ కుంభము 144 సంవత్సరాలకు ఒక్కసారి సంక్రమించేటువంటి కాలం ఇది. నమస్కారం అండి. నమస్కారం. హర్ హర్ మహాదేవ్. అయితే మీరు కుంభమేళాకి వెళ్ళొచ్చా అని చెప్పి ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పడం జరిగింది. అవును. ఇప్పుడు మామూలుగా కుంభమేళా అనగానే రకరకాలుగా మాట్లాడుతుంటారు. అవును. కుంభమేళాలో కూడా పలు రకాలు ఉన్నాయని చెప్పి, ఒక్కొక్క కుంభమేళా ఒక్కొక్క ప్రాంతంలో జరుగుతుంది అని చెప్పి, ఒక్కొక్కటి ఏదైతే మనం పేరు ప్రాంతం పేరు కుంభమేళా పేరు పెట్టి మాట్లాడుకుంటున్నామో ఒక్కొక్కటి ఒక్కొక్క అంటే కొన్ని సంవత్సరాలకు వస్తుంది అని చెప్పి ఇలా మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు వచ్చిన ఈ కుంభమేళా ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది, ఈ కుంభమేళా యొక్క ప్రత్యేకత ఏంటి, ప్రత్యేకించి ఇది మహాకుంభమేళా అని మాట్లాడుతున్నారు కదా, ఏంటి దీని ప్రత్యేకత? ఈ కుంభమేళా మనం పూర్వీకులు చూడని కుంభమేళా అని మనం చూస్తున్నాం కాబట్టి ఇది అదృష్టం. ఓకే. మన 3 తరాలుగా చూడని పూర్వీకులు 3వ తరమైన మనం చూస్తున్నాం కాబట్టి ఇది అదృష్టాన్ని తెచ్చేటువంటి కుంభమేళా. అంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత వచ్చిన 3 తరాలకి పాప ప్రక్షాళన నిర్ణయించిన తీరది. 3 తరాలకి 144 వస్తుంది సంఖ్య, 12 సార్లు కూడా. అలా 3 తరాలకి మనకి ఆ అధికారం రావడం స్పెషల్. ఈ కుంభమేళాకి 3వ తరమైన మనకి రావడం అది కుంభమేళా స్పెషల్. ఇప్పుడు పోయింది అనుకోండి, మన వాళ్ళు వాళ్ళకు వస్తుంది ఆ అర్హత. అంటే ప్రతి 3 తరాలకు ఒకసారి పాప ప్రక్షాళన జరగాలని ఆ యొక్క 144 ఏళ్ళు జరుగుతుంది కాలం. అప్పటి వాళ్ళు చూశారు ఈ యోగాన్ని. ఏది కుంభరాశిలో బృహస్పతి, మేష రాశిలో సూర్యుడు సంక్రమించి ఒకే స్థితిలోకి రావడం, అదే సమయంలో మనం కూడా ఒకే స్థితిలో అందరు కలిసి ఆ యొక్క పాపమును విముక్తి చేసుకోవడం, అలా చేసుకోవడం వల్ల మళ్ళా కొత్త తార్కణ్యం మొదలవుతుందని మన యొక్క ఆశయం, కోరిక. 3 తరాల తర్వాత వచ్చే ఈ ప్రతి మహాకుంభమేళా కూడా ప్రయాగ్రాజ్ లోనే జరుగుతుందా? అక్కడే జరుగుతుంది. ప్రయాగ్రాజ్ ఎందుకు, అక్కడ దేవాలయం కంటే కూడా ఆ యొక్క సంగమాన్నే దేవతలుగా కొలుస్తున్నారు. ఎక్కడైతే నీళ్లు సుడువులు తిరుగుతాయో ఆ నీళ్లు సుడువులు తిరిగిన ప్రాంతంలోనే మంత్రం స్నానం పనిచేస్తుంది. అది తాంత్రిక విద్యల్లో ఋషుల పరంపరలో ఉంది, అది వైదికంలో కూడా ఉంది. ఎక్కడ నదులు సంగమం జరిగి నీళ్లు సుడువులు తిరుగుతాయో అక్కడ మంత్రం పనిచేస్తుంది, కోరికలు పనిచేస్తాయి, అక్కడ శక్తి కూడా ఉజ్జీవం జరుగుతుంది. ఇప్పుడు యమున కొత్త నీరు, గంగ కొత్త నీరు, ఇవి 2 కొత్త స్పర్శని ఇవ్వగలవు. ఇచ్చి సరస్వతి అంతర్వాహినిగా ప్రవేశించే సరస్వతి మనల్ని స్పర్శించగలదు. అంటే మన కొత్త అనుభవ పాఠాలు అక్కడ పురుడు పోసుకుంటాయి. అంటే విశిష్టమైనది అక్కడ దాగి ఉంది. కాబట్టి నాగ సాధువులు దీన్ని కనిపెట్టి వాళ్ళు ఆచరిస్తూ ప్రజలను కూడా మేల్కొల్పి మాతో పాటు మీరు కూడా వచ్చి ఆ యొక్క పాపం కానీ దుష్టం పీడలు కానీ కీడు కానీ తొలగిపోయే అంశాలు కోరుకొని మనం మునిగిలేస్తే అక్కడ వెళ్ళిపోతాయి. ఇప్పుడు అఘోరాలు, నాగసాధువులు వీళ్ళు మనకు కనిపించే వాళ్ళు, మంత్రం చేస్తూ స్నానం ఆచరించే వాళ్ళు వీళ్ళు ఇప్పుడు అంటే మనందరికీ ఒక రకమైన ఆశీర్వాద రూపంలో వాళ్ళ మంత్రాల ద్వారా మనకు ఆ నదిలో వాళ్ళ శక్తి మనం కూడా ప్రసాదిస్తున్నారు. కానీ దేవతలు కూడా వచ్చి స్నానం ఆచరించి వెళ్తారు అంటారు కదా, అది మనం ఎవరితో తిరిగితే వాళ్ళ లక్షణాలే వస్తాయి. మనం మంచోళ్ళతో తిరిగితే బాగుపడతాం, చెడగొట్టేవాడితో తిరిగితే చెడిపోతాం. అక్కడ ఉన్నదంతా పుణ్యపురుషులు, యోగులు, మునులు. వాళ్ళ చేయి పట్టుకొని మనం కూడా అక్కడ స్నానం చేస్తే ఆ మహత్కార్యం మనకు కూడా వస్తుంది. వాళ్ళు నమ్ముతున్నది దేవతలు స్నానం చేశారని నాగసాధువులు చేస్తున్నారు, నాగసాధువులు స్నానం చేస్తున్నారు కదా అని ప్రజలు వచ్చి చేస్తున్నారు. ఇక్కడ 3 సంగమం జరిగింది కదా, దేవము, నాగము, ప్రజలు. అందరు కోరుకునేది ధర్మ పరిహారము, అందరు కోరుకునేది వాళ్ళ యోగమే, పుణ్యం. ఇప్పుడు సాధువులు ప్రజలు అంతా ఒకే రోజు స్నానం ఆచరించే విధానం ఎవరికి వారికి నిర్దిష్టం ఇలా ఉంటుందా సమయం? అక్కడ ఉన్న పరిస్థితి ఏమిటంటే నాగ సాధువులు ప్రారంభిస్తారు మొదటి స్నానంతో. మునులు, ఋషులు గొప్ప తపస్సుని చేసిన వాళ్ళు మొదటి స్నానం ఆచరించంగా వారితో పాటు చేసిన వాళ్ళంతా ధన్యులే. అందరికీ అది ఆ సంగమం వర్తించబడుతుంది. ఇప్పుడు మీరు ఏ రోజున వెళ్ళడం జరిగింది అక్కడికి? నేను పుష్య పౌర్ణమి రోజున వెళ్ళడం జరిగింది. అక్కడ పుష్య పౌర్ణమి ఆచరణ తీసుకొని గురువులతో కలిసి నాగ సాధువులతో కలిసి మకర సంక్రమంలో 14వ తారీఖున నేను తొలి స్నానముని ఆచరించడం జరిగింది. మొదటి రోజు తపస్సు,
రెండవ రోజు స్నానము ముగించాక మూడవ రోజు గురువు ఆజ్ఞ తీసుకున్నాను. అక్కడ నేను నాగసాధువుల ధర్మ పరిరక్షణ కోసం నేను పోరాడాలని నిశ్చయించుకున్నాను. ధర్మాన్ని జాగృతం చేసి ప్రజల పక్షాన గుర్తుగా మేల్కొల్పి వాళ్ళని ఆనందపెట్టే విధంగా, దైవాన్ని చూపించే విధంగా, అనుగ్రహించే విధంగా, అందరికీ మేలు జరిగే విధంగా నా యొక్క దీక్షతలను ఎంచుకున్నాను గురువుల ద్వారా. అయితే ఇప్పుడు నాగసాధువులు అన్నారు కదా, మామూలుగా చూసేంత వరకు, మాట్లాడుకునేంత వరకు మగ నాగసాధువుల గురించే మాట్లాడుకుంటాం. కానీ ఆడవాళ్ళు కూడా ఉంటారని చెప్పి, వాళ్ళు బయట ప్రపంచంలోకి రారు, కానీ కుంభమేళా సమయంలో వాళ్ళు వస్తారు అని చెప్పి అంటారు కదా. అలాంటి వారు వచ్చారా? మీరు వెళ్ళిన ఆ సమయంలో మీరు కలిసారా? మహిళా నాగసాధువులు ఉన్నది వాస్తవం, కానీ వాళ్ళ యొక్క దీక్షా నియమాలు ఇప్పుడు చూపిస్తే అది ఆజ్ఞ అనేది వెళ్ళిపోతుంది. మహిళలకి ఆదర్శవంతమైనటువంటి మహిళలను మనం ఆదర్శవంతమైనటువంటి శ్రీమూర్తులుగా చూపిస్తాం. ఇది ధర్మ పోరాటం. ఇందులో పురుషులు ముందు వరుసలో ఉంచేసి స్త్రీలను తమ యొక్క ధర్మపక్షాన వచ్చిన వాళ్ళని స్వాగతిస్తారు. కానీ తన యొక్క యోగముని గుర్తించి ఆ యొక్క మగ నాగసాధువుల వెనక వారు కూడా ఉంటారు, కానీ వారు బయటికి రారు. వారికి ఎక్కువ ఆచరణలు ఉంటాయి. మగ నాగసాధువుల కంటే ఆడవారిలో ఉన్న నాగసాధువులకే ఎక్కువ ఆచరణలు ఉంటాయి. ఇంకా ఎక్కువ ఆచరణలు ఉంటాయి. మగ నాగసాధువులు నగ్నంగా తిరగగలుగుతారు, కానీ మహిళా నాగసాధువులు నగ్నంగా తిరగకూడదు. నాగసాధువులు కూడా నగ్నంగా తిరుగుతారా? అంటే మేము విన్నంత వరకు అఘోరాలు మాత్రమే అలా దిగంబరంగా ఉంటారు అని చెప్పి విన్నాము. అవును, మహిళా నాగసాధువులు మాతృమూర్తులతో సమానం కాబట్టి వారిని నగ్నంగా చూయించకూడదు. కాబట్టి ఆ ధర్మాచరణని వాళ్ళు వస్త్రం కప్పుకొని ఉంటారు. వారు చేసే విధానం వాళ్ళ యొక్క పూజా మందిరాల్లోనే మాత్రమే, వాళ్ళు గుహల్లోనూ వాళ్ళ పూజ మందిరాల్లో వాళ్ళు నగ్నంగా సాధన చేసుకోవడం జరుగుతుంది. కానీ సమాజంలో ఎప్పుడు ఏ మహిళా నాగసాధువులు కూడా నగ్నంగా తిరగకూడదు. అది ధర్మాన్ని కాపాడడం కోసం, ధర్మాన్ని కాపాడడం కోసమే కదా వాళ్ళు దీక్ష తీసుకుంది. మరి ధర్మాన్ని చెడగొట్టడం కోసం నగ్నంగా తిరగడం ఉండదు. మగవాళ్ళు తిరిగేది ఎందుకు అంటే, మగ నాగసాధువులు వారు విరోచిత పోరాటంకి సిద్ధపడిన వాళ్ళు. నాది అనుకునేది వస్త్రం కప్పుకున్నప్పుడే వస్తుంటాయి. ఈ సొగసు నాది అనుకుంటాం, వస్త్రం కప్పుతాం. ఈ సొగసు నాది కాదు అని అనుకుంటే అది వస్త్రం ఇప్పేయాల్సిందే. అలా మగవాడికి నాది కాదు, మగవాళ్ళకి అహంకారం ఎక్కువ ఉంటుంది. ఆ అహంకారాన్ని తొలగించడం కోసమే ఆ యొక్క నాగసాధువుల నియమం వస్త్రం తీసేసుకొని నగ్నంగా ఆచరణ చేయాలనే నియమం ఉంది. అహంకారం తొలగిపోతుంది. అహంకారం వీడినప్పుడే ఆ ధర్మాన్ని ఆచరించేటువంటి గురువుగా నాగసాధువులు ఉంటారు. అందుకే నాగసాధువులు నగ్నంగా ఉంటారు, కానీ వాళ్ళు వేరే ఏ విధమైనవి లేదు. ఇప్పుడు అఘోరాలు ఇలాంటి కుంభమేళాకి మాత్రమే వస్తారు, ఎక్కడా కనిపించరు, కానీ కుంభమేళా ప్రాంతంలో మాత్రం గుంపులు గుంపులుగా వచ్చేస్తారు. స్నానం ఆచరించిన మరుక్షణం ఎవరికి కనిపించరు మానవ మాతృలకి అంటారు కదా. మరి మీరు కూడా ఉపాసన చేసి కొంచెం ఆ జ్ఞానాన్ని సంపాదించిన వారు, మీకు కూడా అలా అదృశ్యమైనట్టుగానే కనిపిస్తున్నారా? కనిపించారా? నేను కూడా ఇప్పుడు దాకా అదృశ్యంలోనే తిరిగాను. అవునా? అదృశ్య యోగులుగానే తిరిగాను. నేను ఎక్కడ పని చేశాను, ఎక్కడున్నాను సమాజానికి తెలియదు. ఇప్పుడు ఓ సందర్భం వచ్చింది కాబట్టి కనిపించాల్సి వచ్చింది. నాగసాధువుల పరంపర తరపున నేను కొన్ని వాగ్దాటిని ప్రజలకు పరిచయం చెయ్యాలని వచ్చాను కాబట్టి వచ్చాను. తెలియడం కోసం వచ్చాను, కానీ నేను లేకుంటే నేను కూడా అదృశ్య రూపంలోనే ఉండేవాడిని. ఇక్కడ ఉన్నటువంటి ఆర్తనాదాలు, ఇక్కడ ఉన్నటువంటి ఆందోళనలు, ఇక్కడ జరుగుతున్నటువంటి చెడు అనేది పెరగడం వల్ల మేము కదిలి వచ్చి దాన్ని సరిచేసే మన తోచినంతగా, మన శక్తి మీద సాధించినంతగా దాన్ని తగ్గించి ఆ ఆపదల నుంచి విముక్తి చేయడం కోసం మేము ఉంటామని వచ్చాము. ధర్మ రక్షణ కోసమే నేను వచ్చింది, ధర్మరక్షణ పరిరక్షణ కోసమే. కానీ మాయ మాటలు చెప్పడము, మాయను సృష్టించడము, మాయ ఎన్నటికి గెలవదు. నిజం నిలబడ్డన్ని రోజులు మాయ నిలబడదు. అది నాగసాధువుల తరపున నేను వచ్చాను. ఇప్పుడు కుంభమేళా జరుగుతుంది. ప్రజలందరూ కూడా వచ్చి ఆ యొక్క ధర్మాత్ములను, ధర్మం వైపు నిలబడి పోరాడుతున్న నాగసాధువులను దర్శించి మీరు కనుక స్నానం చేస్తే ఆ యోగుల వరాన మీకు అనుకున్నవి జరుగుతాయి వాళ్ళ ఆశీర్వాదంతో. ఒకవేళ వెళ్ళలేని వాళ్ళు అంతే పుణ్యం పొందాలి అని అంటే వేరే ఆప్షన్ ఏదైనా ఉందా? ఇప్పుడు నన్ను తాకితేనే
నా స్పర్శ తెలుస్తుంది, అంతే కదా. నీళ్లు తాగితేనే దప్పిక తీరుతుంది. అలాగే ఆ స్పర్శ తెలవాలంటే ఆ భూమి ఆ నీరుకి రుణమై ఉన్నోళ్ళు వెళ్ళాలి. వెళ్తే ఆ భూమి ఆ ప్రాంతం అక్కడ పడే కష్టాలు అక్కడ చూసే విధానం విద్య మనలో ఉన్న అరిషడ్ వర్గాల మీద ఇప్పుడు అన్ని కోణాల్లో పట్టినటువంటి చెడు వదిలిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి దూరం నుంచి పొందాలంటే 1-2 విభాగాలే జరుగుతాయి. సంపూర్ణం కావాలంటే వెళ్ళి తీరాల్సిందే. ఇప్పుడు అక్కడ స్నానం ఆచరించిన వాళ్ళు మీలాంటి వారు ఎవరైనా ఆ జలాన్ని తీసుకొచ్చి ఇస్తే దాన్ని చల్లుకోవడం, అది ఇంకా మహత్కర పుణ్యం. అంతే పుణ్యం. మన మేలు కోరి అలా తెచ్చిచ్చే వాళ్ళు ఉంటే ఇంకా పుణ్యం. ఎందుకంటే నేను తీసుకొచ్చాను, అలా తీసుకొచ్చే వాళ్ళు దొరికితే ఇంకా సంతోషం. వారే శివయ్య అనుకోవాలి. వారే శివయ్యలా వచ్చి ఆ గంగ ప్రదానం చేసి పాపాలను తీసి మళ్ళకి మరొక జన్మనిచ్చినట్టే, మరొక యోగమునిచ్చినట్టే. ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే 40 కోట్ల మంది వచ్చే అంచనా ఉంది కుంభమేళాకి, మహాకుంభమేళాకి అంటున్నారు కదా. సుమారుగా మీరు చూసిన ఈ 3 రోజుల్లో ఎంత జనం వచ్చి ఉండొచ్చు, ఒక అంచనా వేయగలరా? నేను చూసిన ఈ రోజుల్లో 7 కోట్ల వరకు వచ్చి ఉండొచ్చు. 7 కోట్ల వరకు మొదటి 3 రోజుల్లోనే. మళ్ళీ ఇంకా మౌని అమావాస్య ఉంది. మౌని అమావాస్య ఉంది. శివరాత్రి లోపు చాలా మంది వచ్చేస్తారు. వసంత పంచమి ఉంది, నాగపుర్ణం ఉంది. ఇంకా ఈ తదితర ముఖ్య అంశాల్లో వీలైన వాళ్ళు చేరుకోగలరు. ఆడవారు కూడా ప్రజలు సామాన్యులు వస్తూ ఉంటారా మామూలుగా సమయంలో? ప్రతి నిత్యము జరుగుతూనే ఉంటది, డైలీ. అక్కడ ఏర్పాట్లు కూడా చాలా చక్కగా నిర్వహించారు. యోగి ఆదిత్యనాథ్ సీఎం గారు చాలా పర్యవేక్షణ చేసి అందరి భద్రత కూడా అక్కడ ఉంది. అందరికి భద్రతకర యోగంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు నదీ స్నానం ఆచరించటము ఇవన్నీ అంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా మగవారికి ఏ వసతులు లేకపోయినా ఆడవారికి వసతులు కావాల్సిందే. అలాంటి వసతులు కూడా ఏమైనా ఏర్పాటు చేశారా ఆ ప్రాంతంలో? ఉన్నాయి. ఆడవారికి సంబంధించిన తదితర అంశాలన్నీ, భద్రతా అంశాలు, ఏర్పాట్లు అన్ని కూడా చేశారు. కాబట్టే 7 కోట్లు 8 కోట్ల మంది పబ్లిక్ రావడం జరిగింది. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా వస్తున్నారు. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరు వస్తున్నారు. ఎందుకంటే ఆ జలాన్ని తాకడమే పుణ్యయోగం అని ఒక నమ్మకం వెనుక 40 కోట్ల మంది కదులుతున్నారు. ఒక నమ్మకం వెనుక 40 కోట్ల మంది ప్రజలు కదిలి రావడం, అది ఎంతో ధర్మాన్ని చూపిస్తున్న ఈ ఆనవాళ్ళు చూపిస్తున్నాయి. యోగం పుణ్యమే కదా. అవునవును. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వరకు ఆల్రెడీ కుంభమేళా ప్రారంభమైన తర్వాత రకరకాల యోగుల్ని చూడడానికి చాలా గంభీరంగా భయంకరంగా ఉన్న ఆకారంతో ఉన్న వాళ్ళు పాములు చేతిలో పట్టుకున్నట్టు, నోట్లోంచి మంటలు తీస్తున్నట్టు, ఒకరిపైన ఒకరు ఎక్కి ఉన్నట్టు నాట్యాలు చేసి రకరకాలుగా చూపిస్తున్నారు. ఇదంతా గ్రాఫిక్స్. ఇలాంటి వాళ్ళు నిజంగా వచ్చున్నారా అక్కడికి? అవి కొన్ని సాధనా సురులని వాళ్ళు కొద్ది మంది ఉంటారు. వాళ్ళు భగవంతుడి రూపాలని, శక్తులని కనికట్ల ద్వారా చూపిస్తారు కొద్దిమంది నిజమైన ఆచరణతో, నిజమైన ధర్మంగా వాళ్ళకి ఎవరైతే రుణం ఉన్నారో కలుస్తున్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన వాక్కుని ఇవ్వాల్సిన రక్షణ ఇస్తున్నారు. అందరూ సమిష్టిగా. కుంభము అంటే నాగసాధువులు, మునులు, ఋషులు, కిన్నెర కింపురుషులు, గాన గంధర్వులు, అందరు దేవతలందరి సాక్షాత్కారం కూడా అక్కడ కనిపిస్తుంది. దాన్ని ముందుండి నడిపే వాళ్ళు నాగసాధువులు అయ్యారు. అందుకే ఆ జాతరకి స్పెషల్ నాగసాధువులు అయ్యారు కుంభమేళాకి. అక్కడ వచ్చిన ప్రజలకి భోజనాలు, వాటరు ఇలాంటి సదుపాయాలన్నీ ఏమైనా కల్పిస్తున్నారా, లేదంటే ఎవరికి వాళ్ళు ఏర్పాటు చేసుకోవాల్సిందేనా? ఎలా ఉంది అక్కడ వాతావరణం? అక్కడ ఉన్న సాధువులు, వారి పరిషత్ సంఘములు అన్నీ ఏకమై విరివిరిగా అందరూ అన్నదానాలు చేస్తున్నారు. సాధువులంతా కలిసి ప్రజలకి తగిన సౌకర్యాలు కూడా అక్కడ ఉన్నాయి. ఆ వెళ్ళి వచ్చే విషయంలో ఒక 1-2 అవర్స్ ట్రాఫిక్ వల్ల కానీ మిగతా ఏ అంశాలతో ఇబ్బంది లేదు. అక్కడ అన్ని విషయాలు కూడా సులభతరంగానే ఉన్నాయి. వెళ్ళి రావడం కూడా సులువుగానే అవుతుంది. ఇప్పుడు సుమారు రైల్వే స్టేషన్ నుంచి కానీ అక్కడికి వెళ్ళడానికి మామూలుగా పట్టే సమయం కన్నా చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఎంత సమయం పడుతుంది మామూలుగా? 1 అవర్ టైం నడవడానికి వెళ్తుంది. ఎందుకంటే 5-6 కిలోమీటర్స్ జర్నీ నడవడం ఉంటుంది, వాకింగ్ డిస్టెన్స్. కోట్ల మంది వస్తున్నారు కాబట్టి ఎవరి రూట్స్ వాళ్ళకి వాకింగ్ డిస్టెన్స్ 5 కిలోమీటర్స్. వెహికల్స్ లో దగ్గర దాకా వెళ్ళే అవకాశం లేదు. వెహికల్స్ అన్ని దూరమే పార్కింగ్ యార్డ్ లో ఉంటాయి. వెహికల్స్ దగ్గర నుంచి బస్సులు వెళ్తాయి. బస్సులు కొన్ని స్పెషల్ బస్సులు నేరుగా ఆ సంఘం దగ్గరలో ఆపే విధంగా ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. అయితే ఇప్పుడు నేను మొన్న ఒక వీడియోలో చూశాను, 7 అడుగుల ఉన్న ఒక అతను ఋషి వచ్చాడు అని చెప్పి. అలాంటి వాళ్ళు నిజంగా ఎవరైనా వచ్చారా? ఇవన్నీ వ్యూస్ కోసం
ఇలాంటివి చెప్పడం జరుగుతుందా? మనం ఈ మానవ జీవితంలో అన్ని అంశాలు పొందిన వాళ్ళు ఉంటారు. కొంతమంది పొడుగుగా, కొంతమంది పొట్టిగా, కొంతమంది అందంగా, కొంతమంది వికారంగా, భయంకరంగా, అన్ని రూపాల్లో ఉన్న యోగులు అక్కడ ఉన్నారు. అంటే బాగా చదువుకొని అవన్నీ వదిలిపెట్టి అలా కూడా వచ్చారు, వచ్చిన వాళ్ళు అలా ఉన్నారు. జన్మకాంక్షలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు, సేవ చేద్దామని వచ్చిన వాళ్ళు ఉన్నారు, తెలుసుకుందామని వచ్చిన వాళ్ళు ఉన్నారు, అసలు దేవుడు అంటే ఉంటదా, పవర్ ఉంటదా ఉండదా అని వచ్చిన వాళ్ళు ఉన్నారు. సకల ఇప్పుడు మన ధర్మంలో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో అన్ని ప్రశ్నలను అక్కడ మనం సంబంధించి చూసుకోవచ్చు, కనిపిస్తారు. అన్ని విధాలుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సర్వము సంఘటితంగా నడిపించింది కుంభం, అందుకే అది కుంభమేళా అయింది. ఇప్పుడు ఈ సాధువులు వీళ్ళంతా మామూలు ప్రజలతో మాట్లాడడం జరుగుతుందా? జరుగుతుంది. ఎవరికైతే వారు చూడంగా ఎవరికైతే రుణం ఉంది అనుకుంటారో వారితోనే మాట్లాడతారు. వాళ్ళకి అనిపిస్తే మాట్లాడతారు, కుదిరితేనే కదా ఏదైనా జరిగేవి. అవును. ఇప్పుడు ఈ అఘోరాలు అక్కడికక్కడే ఏదో మ్యాజిక్ చేసినట్టుగా రుద్రాక్షలు ఇవ్వటం ఇలాంటివి చేస్తుంటారు. అది ఇప్పుడు సైంటిస్టులు ఎట్లయితే కొన్ని సైన్స్ పరికరాలను చూపిస్తూ అట్రాక్ట్ చేస్తారో, మన గురువులు కూడా ఆ కనికట్ల ద్వారా మేము ఇవన్నీ పంచభూతాలన్నీ మేము కంట్రోల్ చేయగలం. అర్థమైందా? ఈ పంచభూతాల అన్నిటినీ మేము కంట్రోల్ చేయగలం, శ్రేయస్కరంగా మేము మార్చగలం అని నిరూపించుకోవడం కోసం ఆ విద్యా విన్యాసాలను చూపిస్తారు. అవన్నీ విద్యా విన్యాసాలు, మహిమలను, మహిమాన్వితమైన మ్యాజిక్స్ అవన్నీ చూపిస్తారు, చూపించాలి కూడా. ఎందుకంటే సైన్స్ వాళ్ళకే తెలుసు ఇవన్నీ, వీళ్ళకి తెలియదు అని ఒక అపవాదం ఉంది. వాళ్ళు అన్ని జగమంతా వాళ్ళు కనిపెట్టి ఉన్నారు అని వాళ్ళ విద్యా విన్యాసాల ద్వారా మనకు చూపిస్తారు. ఇప్పుడు అగ్నిని నుదుట నుంచి తీస్తున్నారు అక్కడ అఘోరాలు, ఆ చేతిలో నుంచి ఆ నీటి దారాలను తీస్తున్నారు, రుద్రాక్షలను, మహిమాన్వితమైనటువంటి విద్యలను వాళ్ళు ప్రదర్శిస్తున్నారు, మేల్కొల్పుతున్నారు. సైంటిస్టులకే కాదు, మాకు కూడా మొత్తం తెలుసు, జగమంతా మాకు తెలుసు అని సవాలు విసురుతున్నారు వైజ్ఞానిక ప్రపంచానికి నాగసాధువులు. అలా చూడండి. ఇప్పుడు మీరు ఎలాగూ వెళ్ళొచ్చారు, వెళ్ళని మాలాంటి వాళ్ళకి అక్కడ విషయాలు చెప్పాలి అంటే ఏం చెప్పొచ్చు? నాకు కొద్ది మంది గుర్తున్నారు, నేను వెళ్ళినప్పుడు వాళ్ళ కష్టాలు గుర్తొచ్చినాయి. వాళ్ళ కోసమని ఒక చెంబు నీళ్ళు నేను వాళ్ళ కోసమని వాళ్ళ పేర్లు చదువుకొని తీసుకొచ్చుకున్నాను. అలాగే వాళ్ళు ఎవరైతే వెళ్ళిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళకి తెప్పించుకోవచ్చు. తెప్పించుకుంటే ఇంటికి వెళ్ళేసి ఆ నీళ్ళను స్పర్శిస్తే అది ఎంతో మనల్ని కదిలించేటువంటి స్పర్శగా భావించాలి. ఇప్పుడు అంత తెలుసుకునేది ఒకరోజు, ఆ తెలుసుకున్న దాన్ని గెలుపుగా మార్చుకునేది ఒకరోజు. చదువుకోవడానికి 20 ఏళ్ళు పడుతుంది, సాధించడానికి ఒక్క పరీక్ష చాలు. అర్థమైంది? ఇంత చదువుకునేది అంతా 20 ఏళ్ళు పోతే కలెక్టర్ అవ్వడానికి ఒక్క పరీక్షతో అయిపోతున్నారు. ఒక్క పరీక్షతో 80 ఏళ్ళ డబ్బుని, అధికారాన్ని, పేరుని తెచ్చుకుంటున్నారు. సాధ్యం అవుతాయి, తెచ్చుకోవచ్చు. అలా వాళ్ళు స్పర్శిస్తారు, ఆ వాటర్ని తెచ్చి ఆ శ్రేష్ఠ గంగని వాళ్ళ ద్వారా తీసుకొని చల్లుకోండి. మీ అందరి పాపాలు తెలిసి చేసినా తెలియక చేసినా క్షమించబడతాయి. మళ్ళీ పాపములు చేయకోకుండా ధర్మాన నిలబడి మీరు బతకండి, మీ పిల్లల్ని కూడా బతికించండి. ఇప్పుడు మీరు చేసే ధర్మము మీ పిల్లలకు కూడా అంటుతుంది, వాళ్ళు కూడా సరైన రీతిలో ధర్మపక్షాన్ని నడుస్తారు. మీరే ఇప్పుడు ప్రజలు పాపం చేసిన వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా పాపం చేయడం తప్పేం కాదని పాపాలు చేస్తుంటారు. వీడు సగం తప్పు చేస్తే వాళ్ళు పూర్తి తప్పు చేసి వస్తారు. కాపాడండి అంటారు లాస్ట్కి వచ్చి. ముందే తెలుసుకొని మనము ఆనందాన్ని అనుభవించాలి, వారి ఎదుటోరికి కూడా ఆనందాన్ని పంచాలి. మనము భోజనం తినాలి, వారిని కూడా తినేలా చేయాలి. అంతేగాని వాడి భోజనాన్ని మనం గుంజుకోవద్దు. మనం ఎంత తింటాం, అరిగేంత వరకే, అరగని తిండి మనకొద్దు, అది ఇచ్చేయండి. సమిష్టిగా పంచుకొని ప్రాంతాన్ని రక్షించండి. దానికోసం నాగసాధువులు అక్కడ కుంభమేళాలో చెప్పేదంతా జీవిత పరిత్యాగం గురించే. త్యాగం చేయడము, ఇవ్వడము, తీసుకోవడము, అన్ని జీవిత జన్మతర అంశాలన్నీ అక్కడ నాగసాధువులు అందరూ కలిసి తెలుసుకుంటూనే ఉంటారు. అవి ప్రజలకు తెలియజేసే కార్యక్రమాలు లాంటివి అది జరుగుతాయి. 45 రోజులు జరుగుతూనే ఉంటాయి. అందులో కొద్ది మంది మేల్కొంటారు. ఈ కుంభమేళాలో దాదాపు 10,000 మంది సాధువులైనా మేల్కొంటారు. సత్పురుషులు 10,000 మంది అయినా సత్పురుషులు కాగలరు. వాళ్ళు మరొక తరాన్ని వాళ్ళు మార్చగలిగే శక్తి వాళ్ళకు వస్తుంది. అందరి లోక సమస్త సుఖినో భవంతు.
ఇప్పుడు ఈ మొదలైనటువంటి ప్రయాణం ప్రజలకు ఇప్పుడే చేరువ అవ్వడం జరిగింది. చాలా కాలం ఆగిన తర్వాత అంటే మా విద్య కానీ అది కానీ అన్ని రహస్యంగా జరిగిపోయాయి. ఇక నుంచి ప్రజల పక్షాన, నా పక్షాన కానీ ప్రజల పక్షాన కానీ ధర్మంగా నడుచుకుంటూ అందరి చేతి కోసం మేము ఇస్తాము. అందరూ కూడా వివిధ కార్యక్రమాలు కానీ ఇవి కానీ అందరూ కూడా వివిధ అంశాలను కూడా తెలియజేయవచ్చు. ధర్మాన్ని స్థాపన కోసం మనం మాట్లాడుతున్నాం ఇరువురం. ఆ అధికారం నిన్ను కూడా బాగు చేయాలి, నిన్ను కూడా నువ్వు అనుకున్నవి జరగాలి. ప్రేక్షకులు కూడా వింటున్నటువంటి ఇప్పుడే పరిచయం జరిగింది, వారికి కూడా మన యొక్క జీవిత కాంక్షలు వారికి కూడా ఉంటాయి. వాళ్ళు కోరుకున్నవి కూడా వాళ్ళకి జరగాలి. సమిష్టి కృషితో సమస్తం లోకా సుఖినో భవంతు అన్నట్టుగా, లోకా సమస్త సుఖినో భవంతు అన్నట్టుగా అందరూ బాగుండాలి. మన యొక్క ఈ చర్చలు కానీ ఇవి కూడా ఆ దేవుడు అలా ఆశీర్వదించాలి, ముందుకు తీసుకెళ్ళాలి, ఆశీర్వదించాలి, అందరికి కూడా ఉపయోగం కావాలని కోరుకుంటూ ఓకే, నమస్కారం. సంతోషం అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. దాంతోపాటు మహాకుంభమేళా జరుగుతోంది, దానికి సంబంధించిన విషయాలు, అక్కడికి వెళ్ళొచ్చిన మీరు మాకు టైంని కేటాయించి మాతో మాట్లాడడం అనేది నిజంగా మేమందరం చేసుకున్న అదృష్టంగానే భావిస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదములు, అందరికీ ధన్యవాదములు.